హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ విత్ 5000 ఫర్ 30 డేస్. ఈ ఛాలెంజ్ లో గైస్ ఈ రోజు వచ్చేసి డే 8 గైస్. ఓకేనా? సో ఈ రోజు కూడా మీ ముంగట లైవ్ లో ట్రేడ్ తీసుకోబోతున్నా, లైవ్ లో ఎనాలిసిస్ చేద్దాం, లైవ్ లో స్టాప్ లాస్, టార్గెట్ ప్రతి ఒక్కటి లైవ్ లో అయితే చేసి చూపించబోతున్నా. ఈ వీడియోని ఒక్కసారైనా సరే జాగ్రత్తగా చూడండి గైస్. ఈ వీడియో చూస్తే ఏమైతుందంటే మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది గైస్. మీరు కూడా ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటారు కదా, సో మీకు ఒక అవగాహన అనేది వస్తుంది, ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఏంది అనేది. సరేనా? అండ్ గైస్ ఈ వీడియో పైన జస్ట్ నేను 300 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా బ్రో. సో ప్లీజ్ గైస్ కంప్లీట్ అయితే చేసేయండి. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా గైస్. ఓకేనా? సో గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్. సో ఇప్పుడు ట్రేడింగ్ అనేది మనం కంప్లీట్ గా ట్రేడింగ్ అనేది గ్రో యాప్ లోనే చేస్తున్నాం. ఓకేనా? ఎందుకంటే గైస్ గ్రో యాప్ కొంచెం బిగినర్స్ కోసం మంచి ఉంది కాబట్టి. లేదంటే గైస్ మీరు ఏంజిల్ 1 లో కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. ఏంజిల్ 1 డిమేట్ అకౌంట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాం. ఎక్దమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉంది. అండ్ దాంట్లో మనకు చాలా ఫ్యూచర్స్ ఉంటాయి అండ్ బ్రోకరేజ్ చార్జెస్ కూడా దాంట్లో చాలా తక్కువ ఉన్నాయి. ఓకేనా? సో ఎనీవేస్ దీంట్లో మనం స్టార్టింగ్ నుండి చేస్తున్నాం కాబట్టి దీంట్లో అయితే చేసి చూపిస్తున్నా. సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మీకు మన బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుందాం. పైన ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి గైస్, ఈ రోజు అయితే నా దగ్గర 5750 రూపీస్ అనేవి ఉన్నాయి గైస్. ఓకేనా? అంటే మనము ఒక 4 to 5 డేస్ బ్యాక్ ట్రేడ్ చేసి ఉండే కదా, డే 7 అని. సో దాంట్లో కొంచెం మనం ప్రాఫిట్ అనేది చేసినాం కదా గైస్, కొంచెం మంచిగానే ప్రాఫిట్ చేసినాం కదా. సో అందుకోసమే చూసుకోండి, ఇక్కడైతే నాకు ఇప్పుడు ప్రాఫిట్ ఎంత 750 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉన్నాం గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ నేను ఒక 4 to 5 డేస్ నుండి ట్రేడ్ అనేది చేయలే బ్రో. ఎందుకంటే మనకు మధ్యలో కొంచెం ఏంటంటే మార్కెట్ అనేది సైడ్ బేస్ ఉండే, సైడ్ బేస్ మార్కెట్ లో ట్రేడ్ చేయొద్దని నేను చేయలే. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను ఈ 30 డేస్ ఛాలెంజ్ ను వదిలేసిన అని అనుకున్నారు. బట్ నో గైస్, నేనైతే వదలలే. సరేనా? వదలా కూడా 30 డేస్ మొత్తం కంప్లీట్ చేద్దాం. సో అందుకే ట్రేడ్ చెయ్యాలి. మీరు ఇంత ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటి నుండి మార్కెట్ ఎట్లయినా సరే ఉండని మీ ముంగట డెఫినెట్లీ ట్రేడ్ అయితే తీసుకొని చూపిస్తా. ఓకేనా? ఓకే. ఎనీవేస్ సో ఇక్కడ నుండి బ్యాక్ వచ్చేస్తే చూడండి, ఇప్పుడైతే నేను నిఫ్టీ 50 పైన అయితే క్లిక్ చేసుకుంటా గైస్. ఓకేనా? తర్వాత ఇక్కడ నుండి చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకుంటా. సో ఈ రోజు ఈ రోజు టైం చూసుకోండి గైస్, 10:46 టైం అయితే అవుతుంది. అండ్ డేట్ కూడా చూసుకోవచ్చు, ఈ రోజు వచ్చేసి మండే 19th ఆగస్ట్ గైస్. ఓకేనా? సో ఇప్పుడైతే చార్ట్ అయితే కొంచెం మంచి అయితే సెట్ చేసుకుంటా గైస్ ఇక్కడైతే నేను. ఓకేనా? సో చూసుకుంటే గైస్ మార్కెట్ అనేది చూసుకోండి, ఇక్కడ నుండి అయితే గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి చూసుకోండి మార్కెట్ అనేది. సో కొంచెం ఇక్కడైతే సేలింగ్ సైడ్ అయితే వచ్చింది, తర్వాత కొంచెం మళ్ళీ ఇక్కడ బయర్స్ అనేవి యాక్టివేట్ అయినారు, తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి సేలింగ్ సైడ్ అయితే వస్తుంది గైస్ మార్కెట్ అనేది. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే గైస్ మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక్కడైతే రన్ అవుతుంది కదా. సో ఇక్కడ చూసుకుంటే మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఎస్టర్డేది ఏదైతే ఇక్కడ క్లోజింగ్ ఉంది కదా, అది మనకు ఒక సపోర్ట్ లాగా అయితే వర్క్ చేస్తుంది అని నాకైతే అనిపిస్తుంది. కాబట్టి సో ఇక్కడ ఏం చేసుకుంటా అంటే ఇప్పుడైతే నేను ఒక జోన్ అనేది మార్క్ చేసుకుంటున్నా గైస్. ఓకేనా? ఇప్పుడు మార్కెట్ అనేది ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేయగానే ఇక్కడ మనం పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నాం. ఓకేనా? చూస్తుండండి, కొంచెం ఇక్కడ నుండి వీడియోని అయితే ఫాస్ట్ చేసేస్తాను నేను. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఇక్కడ నేను ఇంకొక జోన్ అయితే మార్క్ చేసుకుంటున్నా గైస్. ఓకేనా? ఎందుకంటే గైస్ ఇది చాలా మంది ఒక 80% పీపుల్ దీనికి కూడా ఒక సపోర్ట్ లాగా తీసుకుంటది అని ఇక్కడ ఏం చేసినారంటే, సో ఇక్కడ సైకాలజికల్ ఆలోచిస్తున్నాను నేను. ఓకేనా? సో అందుకోసం చాలా మంది ఇక్కడనే పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారు. బట్ గైస్ నెక్స్ట్ క్యాండిల్ చూసుకోండి, ఇక్కడైతే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి వాళ్ళ స్టాప్ లాసెస్ అనేవి హంట్ చేసేసింది గైస్ ఇక్కడైతే. ఓకేనా? సో ఇక్కడ వాళ్ళ స్టాప్ లాసెస్ హంట్ చేసేసింది కాబట్టి సో ఇక్కడ నుండి మళ్ళీ స్టాప్ లాస్ హంట్ చేసి కిందికైతే వస్తుంది గైస్ మార్కెట్ అనేది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ నుండి నేను పుట్ సైడ్ ఒకటి ఎంట్రీ తీసుకోబోతున్నా. సో ఇక్కడ ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకుంటాను నేనైతే. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మనము 24,600 స్ట్రైక్ ప్రైస్ పైన అయితే తీసుకుంటున్నా. క్లిక్ చేసుకొని బై పైన క్లిక్ చేస్తా. సో ఇక్కడైతే నేను జస్ట్ ఒకటే లాట్ అయితే ట్రేడ్ చేస్తున్నా గైస్. ఓకేనా? ఎందుకంటే మన దగ్గర 5,000 తోనే చేయాలని మన గోల్ కదా. ఓకే. ఎనీవేస్ ఒకటే లాట్ తో చేస్తున్నా. సింపుల్ గా బై పైన క్లిక్ చేసేసిన. చూడండి ఇక్కడైతే ప్లేస్ ఆర్డర్ అనేది ప్లేస్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చార్ట్స్ లో చూసుకుంటే గైస్ ఇక్కడైతే చిన్న మనకు లాస్ చూడడానికి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో ఇది మనకి ఎంత రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మనకు అంత ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే లాస్ అనేది వస్తుంది గైస్. ఓకేనా? సింపుల్. సో ఇక్కడ నుండి మీకు ఇక్కడ పొజిషన్ లకి అయితే వచ్చి చూపిస్తా. సింపుల్ గా పొజిషన్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడైతే మనం 159 కి పర్చేజ్ చేసినాం. బట్ గైస్ మార్కెట్ చూడండి 154 అట్లయితే రన్ అవుతుంది కదా ఇక్కడైతే. సో అందుకోసం మనకైతే ఇక్కడ చిన్న లాస్ అయితే చూడడానికి కనిపిస్తుంది. ఓకేనా? 155 అట్లయితే రన్ అవుతుంది. ఓకే గైస్. సో ఇక్కడైతే నేను ఇప్పుడు స్టాప్ లాస్ టార్గెట్ పెట్టి చూపిస్తా. సింపుల్ గా మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకుని యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ పైన క్లిక్ చేసుకుని సో ఇక్కడైతే గైస్ నేను మనం 159 కి పర్చేజ్ చేసినాం కదా. సో స్టాప్ లాస్ అనేది ఇక్కడ 149 అయితే పెడుతున్నా. అంటే స్టాప్ లాస్ అనేది నేను ఈ రోజు 10 పాయింట్స్ అనేవి తీసుకుంటున్నా గైస్. అదే టార్గెట్ నేను 20 పాయింట్స్ టార్గెట్ అనేది తీసుకుంటున్నా. 179 కి అయితే టార్గెట్ పెడుతున్నా. ఓకేనా? ఎందుకు పెడుతున్నా అంటే కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారు గైస్ ఏంటంటే కొంచెం ఎక్కువ టార్గెట్ అచీవ్ చేయి బ్రో, ఒక 20 పాయింట్స్ అట్లా తీసుకోమని. సో ఒకసారి ట్రై చేద్దాం ఈ రోజు అయితే తీసుకొని. ఈ రోజు ఏమైతుందో మీ ముంగటనే చేసి అయితే చూపిస్తా, జాగ్రత్తగా చూస్తుండండి. ఓకేనా? సింపుల్ ఇక్కడ సేల్ పైన క్లిక్ చేసేసిన. చూడండి ఇక్కడైతే మళ్ళీ పొజిషన్ లోకి వచ్చేసి చూడండి 154 అట్లయితే నడుస్తుంది. సో ఈ మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ
149 కి టచ్ అవ్వగానే సేల్ అయిపోతుంది బ్రో. ఇట్లానే 179 కి టచ్ అవ్వగానే మన ప్రాఫిట్ బుక్ అయిపోతుంది. ఓకేనా, సో చూస్తుండండి గైస్. ఇక్కడైతే నేను కొంచెం వీడియోని అయితే ఫాస్ట్ చేస్తుంటా, చూస్తుండండి. సో గైస్ చూడండి గైస్, ఇక్కడైతే మార్కెట్ 174 వరకు అయితే వచ్చేసింది గైస్. 174 176 వరకు అయితే వచ్చేసింది. సో ఇది ఎగ్జాక్ట్లీ 179 కి టచ్ అవ్వగానే ఇక్కడైతే మన ప్రాఫిట్ బుక్ అయిపోతుంది బ్రో. ఓకేనా, సో చూస్తుండండి మీరైతే ఇక్కడ చార్ట్స్ లో చూపిస్తా చూడండి. ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది చాలా ఫాస్ట్ గా ఫామ్ అయింది కాబట్టి మనకైతే కొంచెం మన ఫేవర్ లకి అయితే వస్తుంది మార్కెట్ అనేది. ఓకేనా, సో ఇట్లానే జస్ట్ ఇంకొక 3 పాయింట్స్ మూవ్ అయితే మన ప్రాఫిట్ దొరుకుతుంది, చూస్తుండండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి బ్రో. సో ఇక్కడ మనం కొంచెం ఆశపడినందుకు చూసుకోండి. సో ఇక్కడైతే మళ్ళీ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిపోయి మన ఏదైతే ప్రాఫిట్ కనిపించింది కదా 400 పైన ప్రాఫిట్ ఉండే కదా, సో అది మొత్తం జీరో అయితే వచ్చేసింది మళ్ళీ. ఓకేనా, సో చూసుకోండి ఇక్కడ కొంచెం మనకు మైనస్ లకి అయితే వెళ్తున్నాం, మనం లాస్ లకి అయితే వెళ్తున్నాం. సో అందుకోసమే చెప్తా బ్రో, నేను ఎక్కువ ఆశపడద్దు గైస్ మనమైతే. ఓకేనా, సో ఇక్కడ నేను డైలీ జస్ట్ ఒక 10 పాయింట్స్ టార్గెట్, 5 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని సింపుల్ గా చేసుకుంటుండే. బట్ కొంతమంది నాకు కామెంట్ చేసినారు కాబట్టి సో కొంచెం నేను కూడా ఈగోలకు వచ్చేసి సరే తీసుకుందాం 20 పాయింట్స్ అని ఈ విధంగా అయితే తీసుకున్నా. బట్ గైస్ ఇక్కడ మార్కెట్ అనేది మనకు కొంచెం ప్రాఫిట్ చూపించి దగ్గర మన ప్రాఫిట్ దగ్గర మన టార్గెట్ దాకపోయి మొత్తం కిందికి వచ్చేసింది, అంటే మళ్ళీ లాస్ సైడ్ అయితే వచ్చేసింది. ఓకేనా, సో అందుకోసం అంట బ్రో, మీకు ఎప్పుడైనా సరే ఆశ పడద్దు గైస్. ఓకేనా, ఆశ పడితే మనకు చాలా మూవ్స్ వస్తుంటాయి గైస్. ఓకేనా, జస్ట్ ఒక 10 పాయింట్స్ పెట్టుకుంటే మనం చాలా సింపుల్ గా మనకు ఒక 300 అట్లా ప్రాఫిట్ వచ్చేస్తుండే, మంచిగా సింపుల్ గా వచ్చేస్తుండే మన బయటికి అయితే. ఓకేనా, సో ఇక్కడ కొంచెం ఆశపడ్డా కాబట్టి నేను సో మన ప్రాఫిట్ చూపించి మళ్ళీ లాస్ సైడ్ కి అయితే వచ్చేస్తుంది. ఓకేనా, సో మీకు అందుకే అంటారు జస్ట్ నేను ఒక 10 పాయింట్స్ తీసుకోండి, స్టాప్ లాస్ ఒక 5 పాయింట్స్ పెట్టుకోండి సరిపోతుందని. ఒకవేళ స్టాప్ లాస్ హంట్ అయిపోయి మ్యాక్స్ టు మ్యాక్స్ 5 పాయింట్స్ పోతాయి బ్రో. ఓకేనా, సో మళ్ళీ నెక్స్ట్ డే మనం కవర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అందుకోసమే అంటుంటా. ఓకే, చూస్తున్నాం ఇక్కడైతే. సో ఇక్కడైతే చూడండి గ్రీన్ క్యాండిల్ అనేది చాలా ఫాస్ట్ గా ఫామ్ అవుతుంది కాబట్టి సో చూసుకోండి గైస్, ఇక్కడైతే నా స్టాప్ లాస్ అనేది హంట్ అయిపోయింది బ్రో. చూసుకోవచ్చు ఇక్కడ పొజిషన్ లోకి వచ్చేసి చూడండి, ఇక్కడైతే ఎగ్జాక్ట్లీ మార్కెట్ 149 అట్లయితే రన్ అవుతుంది. చూడండి స్టాప్ లాస్ హంట్ అయిపోయి 235 రూపీస్ అయితే ఇక్కడైతే మనకు లాస్ అనేది చూడనికైతే కనిపించింది గైస్. ఓకేనా, సో ఐ హోప్ గైస్ మీకైతే ఈ ట్రేడ్ తోని చాలా అంటే చాలా నేర్చుకోనికి దొరికింది అని అనుకుంటున్నా. సో నా మోటివ్ ఒకటే గైస్, నేను ప్రాఫిట్ చేయని లాస్ చేయని మీకు ఎక్కడికి వెళ్ళి నేర్పియాలి గైస్. ఓకేనా, సో ఇక్కడ నాకు ఒక 200-300 లాస్ వస్తే రాని గైస్ ఏం పర్లేదు, ఎందుకంటే గైస్ మన ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఎట్లయినా యూట్యూబ్ నుండి కూడా అర్నింగ్ చేస్తుంటా కదా. సో ఇక్కడ నాకు ఒక సైడ్ కి ఇంకొక ఇన్కమ్ అనేది ఉంది కాబట్టి ఇక్కడైతే నాకు అంత ఏం ఫరక్ పడదు గైస్. బట్ గైస్ మీకు వేరే ఏం సోర్సెస్ ఉండే కాబట్టి సో మీరు మీ ఏవైతే సేవింగ్స్ తెచ్చి ఇక్కడ పెట్టి మీరు ట్రేడ్ చేశారనుకోండి, సో లాస్ అయితే మీకు కొంచెం ఏంటంటే ఇబ్బందిగా ఉంటది కదా. సో అందుకోసమే చెప్తున్నా, సో చూసుకుంటూ జాగ్రత్తగా జస్ట్ ఒక 5 పాయింట్స్ 10 పాయింట్స్ టార్గెట్ అట్లా తీసుకొని బయటకు వచ్చేయండి సరిపోతుంది. ఓకేనా, సో ఓకే గైస్, ఎనీవేస్ సో ఇప్పుడైతే మీకు మన పొజిషన్ డీటెయిల్స్ అనేవి చూపిస్తా. సింపుల్ గా మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని పొజిషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడైతే 159 కి అయితే మనం పర్చేస్ చేసి ఉండే. సో ఎంతకు సేల్ అయిపోయింది గైస్, 149 కి అయితే సేల్ అయిపోయింది. ఓకేనా, సో ఇక్కడ 10 పాయింట్స్ అనేవి స్టాప్ లాస్ హంట్ అయిపోయింది. ఓకేనా, సో అందుకే అంటున్నా 10 పాయింట్స్ స్టాప్ లాస్ హంట్ అయిపోయింది. అదే 5 పాయింట్స్ పెట్టుకొని జస్ట్ టార్గెట్ 10 పాయింట్స్ పెట్టుకుంటే అయిపోతుండే మనం. ఓకే గైస్, అవుతుంటది. సో మనకు కూడా నేర్చుకునేకైతే దొరుకుతుంది. ఐ హోప్ మీకు కూడా చాలా అంటే చాలా నేర్చుకునే దొరికింది అనిపిస్తుంది నాకైతే. అండ్ గైస్ ఇప్పుడు బ్రోకరేజ్ చార్జెస్ ఎంత కట్ అయినాయి చూపిస్తా. సింపుల్ గా ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ మన అమౌంట్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి గైస్, ఇక్కడైతే ఓవరాల్ గా బ్రోకరేజ్ చార్జెస్ తో పాటు కలిపి 290 రూపీస్ అయితే ఇక్కడైతే ఈ రోజు మనం లాస్ అయితే అయినాం గైస్. ఓకేనా, సో నో ప్రాబ్లం గైస్, మళ్ళీ రేపు ఇంకొక ట్రేడ్ తీసుకుందాం, రేపు కూడా ప్రాఫిట్ అవ్వచ్చు. రేపు మనం ఇట్లా 20 పాయింట్స్ ఇట్లా ఆశపడకుండా జస్ట్ 10 పాయింట్స్ తీసుకొని బయటికి వచ్చేద్దాం. ఓకేనా, సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.